నమస్కారం, నేను మీ అజయ్. డెవాప్స్ క్లౌడ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రాక్టికల్గా సింపుల్గా తెలుగులో నేర్చుకుందాం. ఈరోజు టాపిక్ వచ్చేసి నెట్వర్కింగ్. మీ మొబైల్ వైఫై కనెక్ట్ అవుతుంది, కానీ అది ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? యూట్యూబ్ ఓపెన్ చేస్తే వీడియో ఎలా మీ డివైస్కి వస్తుంది? ఈ వీడియో తర్వాత మీరు నెట్వర్కింగ్ని బిగినర్లా కాకుండా ఒక ఇంజనీర్లా అర్థం చేసుకుంటారు. అసలు మనకి నెట్వర్కింగ్ ఎందుకు అవసరం? వై ఇట్ ఈస్ నీడెడ్? ఎందుకంటే నెట్వర్కింగ్ లేకపోతే డివైసెస్ అన్నీ ఐసోలేటెడ్ అయిపోతాయి. అలాగే ఇంటర్నెట్ కమ్యూనికేషన్ అనేది పాసిబుల్ కాదు. ఈ క్లౌడ్, డెవాప్స్, ఏఐ సిస్టమ్స్ ఇవన్నీ వర్క్ అవ్వవు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్. మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. అక్కడ మీరు ఆర్డర్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తారు? వెయిటర్కి ఇస్తారు. అంతేగాని డైరెక్ట్గా వెళ్ళి కిచెన్లో ఇవ్వలేరు కదా. ఇక్కడ వెయిటర్ అనేది నెట్వర్కింగ్ టైప్ అనమాట. మీరు ఆర్డర్ వెయిటర్కి ఇచ్చినప్పుడు ఆ వెయిటర్ వెళ్ళి ఆర్డర్ని కిచెన్లో చెప్తాడు, ఇలా ఈ ఆర్డర్ని ప్రిపేర్ చేయండి అని. అప్పుడు ఆ కిచెన్ ఆర్డర్ అనేది మీకు మళ్ళీ వెయిటర్ ద్వారానే వస్తుంది. సో ఇక్కడ నెట్వర్కింగ్ అనేది ఈ వెయిటర్ టైప్లో పనిచేస్తుంది అనమాట. నెట్వర్కింగ్ అంటే కమ్యూనికేషన్ బ్రిడ్జ్ బిట్వీన్ డివైసెస్. అసలు నెట్వర్కింగ్ అంటే ఏంటి? ఒకటి లేదా రెండు అంతకన్నా ఎక్కువ డివైసెస్ కనెక్ట్ అయ్యి డేటాని షేర్ చేసుకుంటూ ఉంటాయి. దాన్నే నెట్వర్కింగ్ అంటాం మనం. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి మొబైల్, వైఫై, రూటర్, ఇంటర్నెట్. ఇవి ఇంటర్ కనెక్టెడ్ అయి ఉండి డేటాని షేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే ఒక సర్వర్ క్లయింట్ కమ్యూనికేషన్లో కూడా నెట్వర్కింగ్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇకపోతే క్లౌడ్ సిస్టమ్స్ కమ్యూనికేషన్, ఇలా చాలా వాటిలో నెట్వర్కింగ్ యూజ్ ఉంటుంది. అసలు నెట్వర్కింగ్ ఎలా పనిచేస్తుంది? మీరు మీ మొబైల్లో యూట్యూబ్ ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత అది రిక్వెస్ట్ అనేది రూటర్కి వెళ్తుంది. ఇక్కడ రూటర్ నుంచి అది ఐఎస్పికి వెళ్తుంది. ఐఎస్పి అంటే ఇక్కడ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. ఎందుకంటే మొబైల్కి మనం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా ఇంటర్నెట్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఐఎస్పి డిఎన్ఎస్ కన్వర్ట్ చేస్తుంది. youtube.comని ఒక ఐపీ అడ్రస్ కింద చేసి దగ్గరలో ఉన్న సర్వర్కి అది రిక్వెస్ట్ పంపిస్తుంది. ఈ మొబైల్ నుంచి మాకు రిక్వెస్ట్ వచ్చింది, డేటా కావాలి అని. అప్పుడు ఆ సర్వరు ఆ రిక్వెస్ట్ గుడ్ రిక్వెస్టా, బ్యాడ్ రిక్వెస్టా చూసి తర్వాత రెస్పాన్స్ ఇస్తుంది. ఇక్కడ మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకి ఏం కనపడుతుంది? వీడియోస్, షార్ట్స్, లాంగ్ వీడియోస్ అవి కనపడతాయి. సో సర్వర్ నుంచి మనకి ఆ వీడియోస్ అనేవి డేటా ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి, డేటా ప్యాకెట్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అయ్యి మనకి మొబైల్కి మళ్ళీ రీచ్ అవుతుంది. సో ఇదంతా జరగాలంటే మనకి నెట్వర్కింగ్ చాలా అవసరం. హౌ టు చెక్ యువర్ నెట్వర్క్? మన నెట్వర్క్ని మనం ఎలా చెక్ చేసుకోవాలి? మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నట్లయితే అందులో టెర్మినల్ ఓపెన్ చేయండి. టు చెక్ ఐపీ. ఒకవేళ మీరు ఐపీ అడ్రస్ చెక్ చేయాలంటే విండోస్కి అయితే కమాండ్ ఐపీ కాన్ఫిగ్. అది లినక్స్కి అయితే ఇఫ్ కాన్ఫిగ్. అప్పుడు మీరు ఈ కమాండ్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీ ఐపీ అడ్రస్ మీకు కనపడుతుంది. ఏ నెట్వర్క్లో ఉన్నాం, వైఫై కనెక్ట్ అయితే వైఫైది ఆ రెండు ఐపీ అడ్రస్లు మీకు కనపడతాయి. ఎలాంటి టైప్ ఆఫ్ ఐపీ అడ్రస్ వాడుతున్నా, IPv4, IPv6 అని. ఆ తర్వాత పింగ్ గూగుల్.com అంటే ఈ కమాండ్ టైప్ చేయడం వల్ల రెస్పాన్స్ టైము, ప్యాకెట్ లాస్, కనెక్టివిటీ చెక్ ఈ మూడు మీకు కనపడతాయి అన్నమాట. అంటే లేటెన్సీ ఎంత ఉంది, ఎంత టైంలో మీకు ప్యాకెట్స్ వస్తున్నాయి, ఏమన్నా ప్యాకెట్స్ లాస్ అయినాయా, ఇవన్నీ మీకు అందులో కనపడతాయి ఆ కమాండ్ టైప్ చేయడం వల్ల. తర్వాత ట్రేస్ రూట్ అంటే మీ యొక్క డేటా ప్యాకెట్స్ని ట్రాక్ చేయడానికి ఇది వాడుతామండి. ఈ కమాండ్ వచ్చేసి విండోస్కి, ఇది వచ్చేసి లినక్స్కి. trace@google.com, traceroute@google.com. ఇది మీ పాత్ చూపిస్తుంది అనమాట. అంటే మీ డేటా అనేది ఎలా ట్రావెల్ అవుతుంది, ఏ అడ్రస్ నుంచి ఏ అడ్రస్కి వెళ్తుంది, మీ మొబైల్ కానీ మీ ల్యాప్టాప్ కానీ చేరుకోవటానికి. ఇలా ఒక ఇండస్ట్రీ ఎగ్జాంపుల్ వచ్చేసి
నెట్ఫ్లిక్స్లో మీరు ప్లే బటన్ క్లిక్ చేయగానే ఈ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది దగ్గరలో ఉన్న సర్వర్ని సెలెక్ట్ చేస్తుంది. అక్కడ ఆ సర్వర్ నుంచి మీకు ఈ డేటా అనేది వస్తుంది అనమాట. అయితే ఈ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది ఎందుకు వాడతామంటే మనం లేటెన్సీ తక్కువగా ఉండటం కోసం. మీరు వీడియో చూసేటప్పుడు బఫరింగ్ కానీ ఇలా వీడియో మధ్యలో ఆగిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ లేకుండా మీకు ఆ వీడియో స్ట్రీమింగ్ అనేది కంటిన్యూస్గా రావడం కోసం, ఇలాంటి ఇంటరప్షన్స్ లేకుండా రావాలంటే ఈ కంటెంట్ డెలివరీ నెట్వర్క్ అనేది వాడతారు ఎవరు, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ఇలా. ఇక్కడ మెయిన్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏమేంటి అంటే ఐపీ అడ్రస్ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ స్విచ్ అండ్ రౌటర్, వాట్ ఈస్ డిఎన్ఎస్, వాట్ ఈస్ లేటెన్సీ, వాట్ ఈస్ ప్యాకెట్ స్విచ్చింగ్, ఇవన్నీ మీకు ఇంటర్వ్యూలో అడగవచ్చు. కామన్ మిస్టేక్స్ మీరు కానీ నేను కానీ చేసేది ఏంటంటే ఇక్కడ మనం దీన్ని అర్థం చేసుకోకుండా మెమరైజ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం. అలాగే స్విచ్కి రౌటర్కి మధ్య డిఫరెన్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అలాగే మనం కమాండ్స్ అనేవి ప్రాక్టీస్ చేయకపోవటం వల్ల డిఎన్ఎస్ కాన్సెప్ట్ని ఇగ్నోర్ చేయొద్దు అసలుకి. ఫైనల్గా నెట్వర్కింగ్ అంటే డివైస్ కమ్యూనికేషన్ సిస్టమ్, డేటా ట్రావెల్స్ ఇన్ ప్యాకెట్స్ ఆల్వేస్, అండ్ డిఎన్ఎస్ కన్వర్ట్స్ నేమ్స్ టు ఐపీ, రూటర్ కనెక్ట్స్ నెట్వర్క్స్, ఎవ్రీథింగ్ ఇన్ క్లౌడ్ డిపెండ్స్ ఆన్ నెట్వర్కింగ్. మీకోసం ఒక అసైన్మెంట్ కమెంట్స్లో పిన్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ మీరు వాటిని ఆన్సర్స్ కమెంట్లో పెట్టండి.